బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 8వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కర్రీ సురేష్ 182 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా, 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బేగరి శ్రీకాంత్ 192 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బేగరి శ్రీకాంత్ 29వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఇదివరకే ఆయన 8వ వార్డు కౌన్సిలర్గా కూడా సేవలందించిన విషయానికి తెలిసిందే. ఈ విజయంతో సంగారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో వార్డు నంబర్ 8 మరియు 29 సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీలో గెలవడం జరిగింది. ఈ గెలుపు ప్రజల గెలుపు అని నేను భావిస్తూ ఉన్నాను. వార్డు నంబర్ 29లో 192 ఓట్ల మెజారిటీతో, అదేవిధంగా వార్డు నంబర్ 8లో కర్రీ సురేష్ 182 ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఇంత ఈ గెలుపుకు ముఖ్య కారణం ఏంటంటే గత 6 సంవత్సరాలలో ఇక్కడ చేసినటువంటి 2 వార్డులో చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండడంతో ప్రజలు మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీతోనే ప్రజలకు మేలుతో పాటు లాభం చేకూరుతుందని ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఏ ఆలోచన లేకుండా కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ కూడా పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా వార్డు నెంబర్ 29 సంబంధించి ఇంతకుముందు 8లో ఏదైతే పని చేసినామో ఈ పనిని చూపించి 29లో ఓటాడడంతో వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా ప్రేమాదరణతో ఆదరించి వాళ్ళు వాళ్ళ మనసులో పెట్టుకొని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబో ఎన్నికల్లో కూడా మళ్ళీ కూడా కేసీఆర్ గారి గులాబీ జెండానే ఎగురుతుందని, మళ్ళీ కూడా
ప్రజలకు మళ్ళీ అదేవిధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి అన్నీ కూడా పాత రోజుల్లాగానే ముందుకు వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అటువంటి 203 సంవత్సరాలలో మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేయడమే కాకుండా ప్రజలకు తీవ్ర అన్యాయం కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ మున్సిపల్ ఎన్నికలతో వాళ్ళకు కొంచెం బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మనసు మార్చుకొని ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధిలో వాళ్ళకు అదేవిధంగా వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలను చెప్పారో అవి కూడా అందిస్తారని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.